హ్యాపీగా Recording in progress. చాలా హ్యాపీగా అనిపించింది. నేచరు మనం ఇంకోళ్ళ కోసం అని అనుకుంటుంటాం, కానీ మన కోసమే అది, ఇంకోళ్ళ కోసం కాదు. మనల్ని రెడీ చేస్తుంటుంది మనకు కావాల్సిన ఇన్కమ్ కోసం. ఆ సీక్రెట్ పట్టాలి మీరు. మన జీవితానికి మనకి శిల్పి ఎవరు అని అంటే నేచర్. అది మనం ఇంత అడుగుతా ఇంత ఇస్తుంటుంది, ఇచ్చేది అదే. జస్ట్ ఆస్క్. మన దగ్గర ఉన్నది ఆస్క్ అంతే. ఇంతే ఇచ్చింది, నేను ఇంత కదా అడిగింది అని అంటే బిలీఫ్. ముందు ఇచ్చిందని రిసీవ్. ఇది ఇంపార్టెంట్. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. మరి అడగడంలో అంత శక్తి ఉందంటే అసలు ఉన్న శక్తి అంతా అడగడంలోనే ఉంది. అందుకని భావాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. నేను స్పేస్ ఇస్తూ ఉంటాను, ఆ స్పేస్లో కొంచెం రాసుకోండి. ఒకవేళ స్పీడప్ అయింది అనుకుంటే సార్ రికార్డ్ చేస్తున్నారు, దాన్ని ముఖ్యంగా మీరు, ఇంకోల సంగతి తర్వాత, ముఖ్యంగా మీరు ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు మళ్ళీ రాసుకోండి. ముందే చెప్తున్నాను, హరిప్రసాద్ 46లో నేర్చుకోకపోతే 86లో అయినా సరే నేర్చుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే. లేకపోతే మాత్రం తను అనుకున్నటువంటి డిసప్పాయింట్ని జయించలేడు. డిసప్పాయింట్ డబ్బుల ద్వారా పోద్దని అందరూ అనుకుంటారు, కానీ డబ్బులు వచ్చినా డిసప్పాయింట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. డబ్బుల ద్వారా అనారోగ్యం పోద్దా, రోగనిరోధక శక్తి ద్వారా పోద్దా? రోగనిరోధక శక్తి ద్వారా పోతుంది. అట్లాగే మెంటల్ పవర్ ద్వారా దిగులు పోతుంది తప్పితే డబ్బుల ద్వారా పోదు. అది ఒక కారణం అవుతుంది. డబ్బులు ఉంటే ఏమైందంటే ఫ్రూట్స్ కానీ ఇగో ఇట్లాంటి న్యూట్రాస్యూటికల్స్ తీసుకుంటాము, భయపడకుండా వాడగలుగుతాము, ఆ రేంజ్ వస్తుంది. అది ముఖ్యం. ఓకే, సో ఆస్క్. అడగడంలోనే శక్తి అంతా దాగి ఉంది, నిబిడీకృతమైంది. ఎందుకు నా భావాలను ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉంచుకోవాలి, నా యొక్క బాడీని, మైండ్ని, ఇంటలెక్ట్ని అని అంటే, ఎందుకనంటే ఈ మూడే కదా అడిగేది అనేది. ఈ మూడే అడుగుతుంది, ఈ పవరే అడుగుతుంది. ఓకే, సో ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఒకటి చెప్తా చూడండి. వదులుకోవడం అనేది నేర్చుకోవాలి. వదులుకోవడం పాతవి ఇప్పుడు మనం బాగా ట్రై చేస్తుంటాం. ఉపయోగపడని వస్తువులను బయటపడేద్దాం, క్లాత్స్ని బయటపడేద్దాం, ఉపయోగపడని వాటిని తీసేస్తేనే మంచిది అని మనకు అర్థమవుతుంటుంది. ఇది అంతా కూడా అంటే వదులుకోవడం నేర్చుకోవాలి అన్నమాట. అది అంత ఈజీ అంటే అంత ఈజీ కాదు. అందుకని క్రియేషన్ దగ్గరికి వచ్చి రీక్రియేషన్ దగ్గరికి పోకపోవడానికి వదులుకోవడమే, వదులుకోవాలి. అది ఏంటి అనేది మనం ఒకసారి, నేను ఒక చిన్న ఈ 3 గుణాలతోటి మీకు అది బాడీ, మైండ్, ఇంటలెక్ట్ ద్వారా నేను అది చెప్తాను. నోట్ చేసి వీడియో ఆఫ్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే వీడియో ఆన్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా థ్యాంక్సే. ఎందుకంటే అది మామూలు ఈజీ పని ఏం కాదు. ఫుల్ కాన్సన్ట్రేట్ మొత్తం అట్లనే పెట్టి ఉంచాలి, వింటూ ఉండాలి కదా. వాళ్ళు మిగతా వాళ్ళని అందరినీ ప్రభావితం చేస్తుంటారు. మరి వీడియో ఆన్ చేసిన వాళ్ళకి, చెప్పే వాళ్ళకి, వినేవాళ్ళు చేయాల్సింది ఏంటి? జస్ట్ వాళ్ళు చేయాల్సింది రియాక్షన్స్ ద్వారా ఈ యొక్క సెషన్ని ఇంకా ఉన్నతీకరించాలి, ఎన్హాన్స్ చేయాలి. ఈ సెషన్ అని కాదు, నేను లేకపోయిన సెషన్లు కూడా నాకు డబ్బులు ఇస్తాయి. నేను ఉన్న సెషనే నాకు డబ్బులు ఇవ్వదు, నేను లేకపోయిన సెషన్లు కూడా నాకు డబ్బులు ఇస్తాయి. కాబట్టి రియాక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎందులో ఎక్కడ ఉన్నా సరే. అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్కి మా పాప అటెండ్ అవుతుంది, మన ప్రోగ్రామ్స్కి. తనకు ముందు రియాక్షన్స్ నేర్పుతాను నేను. రియాక్షన్స్ ఓకే, అది తనకి ఇప్పటి నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను మొత్తం. మరి నా ఐడి చూసుకునే వాళ్ళు కావాలిగా. ఇద్దరిలో కాబట్టి జస్ట్ మీరు ఫోకస్ చేయండి ఎంత ఇంపార్టెంట్ బిజినెస్ అనేది. సరే, వదులుకోవడానికి ఎవరు రెడీగా ఉంటారంటే ఈ ఇంపార్టెన్స్ని గుర్తించిన వాళ్ళు ఉంటారు. 3 సంవత్సరాల తర్వాత ఆలోచించిన వాళ్ళు, 5 సంవత్సరాల తర్వాత ఆలోచించిన వాళ్ళు ఇంపార్టెన్స్ ఉంటారు. వదులుకోవడానికి రెడీ, లేకపోతే రెడీగా ఉండరు, అస్సలకి రెడీగా ఉండరు. అసలు మనసు ఒప్పుకోదు, ఆల్రెడీ తర్వాత ఉంటుంది. హరిప్రసాద్ మైండ్ ఒప్పుకోదు. ఇది ముఖ్యం. ఎప్పుడైనా చూడండి, మనం చెక్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, నేను ఇంకా బెటర్ ఎట్లా అవ్వాలి, ఏ విషయంలో సరి చేసుకోవాలి.
ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నేను ఇంకా బెటర్ ఎట్లా అవ్వాలి, ఇదొక్కటే. ఎప్పుడు మనదేనా సార్, వేరే వాళ్ళు అంటే ఎందుకంటే వేరే వాళ్ళ ప్రపంచంలోకి మనం వెళ్ళలేము. ఆఖరికి నా పిల్లల ప్రపంచంలో కూడా వెళ్ళి నేను వాళ్ళు మార్చలేను. వాళ్ళకి ఏదో ఒక రోజు అనుభవం వస్తే తప్ప అందుకని డాడీ చెప్పిండని అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళ లెర్నింగ్. అంతే కదా సార్? అంతే. మరి చెప్పడం మానొద్దంటే చెప్పడం మానాలి, కానీ చెప్పినందుకు బాధపడద్దు, వాళ్ళు చేయనందుకు బాధపడద్దు. చెప్పడం మన డ్యూటీ, మన ధర్మం, అది అది చెప్తాం. కానీ వాళ్ళు చేయనందుకు బాధపడద్దు, లైట్ తీసుకోవాలి. అప్పుడు ఎవరు అలా లైట్ తీసుకుంటారంటే, ఇగో ఈ లైట్ వెలిగిన వాళ్ళు, ఓహో మారడం అంతే ఈజీ కాదు, వదులుకోవడం అనేది. సో రీక్రియేషన్లో వాళ్ళు మాత్రం పంట పండించుకుంటారు. రీక్రియేషన్లో ఇప్పుడు ఒకవేళ నేను ఇది చెప్పాను అనుకోండి, ఇక వాళ్ళు ఇక నా మీదకి యుద్ధంకి వస్తారు. అసలు బుద్ధి చెప్పేవాడికి యుద్ధం మీదకి వస్తారు. అమ్మ బుద్ధి చెప్తుంది అనుకోండి, ఎట్లయినా తీసుకొచ్చి మళ్ళీ అమ్మ మీదకే వేస్తారు రాయి, లేకపోతే నాన్న మీదకి వేస్తారు. అది చూడండి, ఈ మూడుని మన దాంట్లో ఫస్ట్ది తమో అంటాం. తమస్సు, తమో. ఈ కోణంలో చెప్తే ఈజీగా మనకి అర్థం అవడానికి. సైకాలజిస్టులు వేరే కోణంలో చెప్తున్నారు ఈ విషయాలు, కానీ మనం మాత్రం కొంచెం మీకు సత్వ, ఇది సత్వ కూడా వదులుకోవాలంటే ఉంది, చెప్తా. ఈ మూడిటి ద్వారా ఇది మంచిది అని తెలిసినా కూడా మనసు చేయదు. పరిస్థితులు అనొద్దు, ఇప్పుడు నాకు కుదరలేదండి, ఇప్పుడు మైండ్ కంట్రోల్ చేయి. ఇప్పుడు మనం 9 నిమిషాలు ప్రాక్టీస్ చేసాం. కాలం టేస్ట్ చూసాము, కాలం టేస్ట్ చూడాలి ఎప్పుడైనా. 9 నిమిషాలంటే ఎంతసేపు ఉంటుంది, ఎన్ని పనులు చేయొచ్చు, ఎంత గొప్ప విషయాలు ఆలోచించవచ్చు. 9 నిమిషాలు. ఈ 9 నిమిషాలు కూడా కంట్రోల్ చేయనివ్వదు మైండ్. అది ఏదో ఇంకోటి మళ్ళీ ఏదో చెప్తుంటుంది. 9 నిమిషాలు, కనీసం 10 నిమిషాలైనా ఏకాంతంగా మనసు ఉండనివ్వదు. 10 నిమిషాలు కూడా ఉండనివ్వదు, ఆలోచించనివ్వదు. నెక్స్ట్ ఏంటి అంటుంటుంది అది. సో తానే కంట్రోల్ కానివ్వండి ఇంకోళ్ళని ఎట్లా క్రియేషన్ సృష్టి చేయగలుగుతుంది? చేయనివ్వదు అసలుకి. మాట బలం కూడా రాదు, మాట బలం ఉండదు. సో ఆ పని చేయనీయకపోవడానికి మనలో ఉన్నటువంటి ఈ మూడు క్లెన్జింగ్ అవసరం అనమాట. ఈ 3 అవసరం అంటే క్లెన్జింగ్ అవసరం. చూడండి, ఫస్ట్ది తమో అనేది. ఇదేంటంటే చాలా పోస్ట్పోన్మెంట్, ఇంపార్టెంట్ అని తెలిసిన పోస్ట్పోన్మెంట్ అనేది, బద్ధకం స్థాయి ఎక్కువగా ఉండడం. ఓకే, నిస్తేజము. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి. భయము ఎక్కువ, దీనికి భయం ఎక్కువ. భవిష్యత్తు గురించి భయం ఎక్కువ, విశ్వాసం తక్కువ ఉంటుంది. సో దేన్ని తగ్గించుకోవాలి? భయాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. ఏమవుతుందో అనే భయం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఏది బల్లి పడితే వచ్చే భయం, ఆ భయాలు కావు. బల్లి పడితే ఇప్పుడు నాకు కూడా భయం ఉంటుంది, పాము వస్తే భయం ఉంటుంది. అది సరైన భయాలు కాదు. సరికాని ప్రతి దానికి ఈ భయం అనేది ఉంటుంది చూసారా, ఇది బద్ధకాన్ని పెంచుతుంటుంది బాగా. భయంతో వచ్చిన బద్ధకం చాలా డేంజర్. భవిష్యత్తు మీద ఎంత విశ్వాసం ఉంటే సోల్ పవర్ అంత ఉన్నట్టు, సోల్ పవర్ అంత ఉన్నట్టు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ భావాలు అనేవి చాలా ఇంపార్టెంట్. భావాలు, ఈ భావాలు అనేవి సో ఈ ఇంటలెక్ట్ పవర్ అనేది ఎంత ఇంటెలిజెన్స్ బాగుంటే ఇదే నేచర్ తోటి కనెక్ట్ అయ్యేటువంటి ఉండే వస్తువు. ఇది కనెక్ట్ అయ్యి ఉండే వస్తువు నేచర్ తోటి.
దిస్ ఇస్ నేచర్. నేచర్ తోటి ఉండే వస్తువు. యద్భావం తద్భవతి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఇది చెప్పిన తర్వాత, వదులుకునేది చెప్పిన తర్వాత ఇంకా కొంచెం ఫిజిక్స్లో కూడా వెళ్తాము. ఇది చూడండి, దీనివల్ల ఎంత లాభం ఉంది అని అంటే అసలుకి ఉన్నదంతా ఫ్రీక్వెన్సీ అంతా ఇందులోనే ఉంది. ఓకే, సో ఈ తమో అనేది ఎప్పుడైతే మనము మన తమో గుణాన్ని చాలా భయం వల్ల లేజీ, వీళ్ళకి ఎప్పుడైతే విజన్ మంచిగా ఉంటుందో ఈ భయం పోతుంది. విజన్ మంచిగా ఉండాలి. ఈ ఇండస్ట్రీ గురించి కానీ ఓకే, నేను ఖచ్చితంగా ఈ ఇన్కంలో మన నిన్న చెప్తున్నారు, నేను అన్నీ కనుక్కుంటున్నాను టీమ్స్ మన వాళ్ళకి. ఇది ఏదో ఓకే కదా, ఈ ఫిగర్ ఓకే కదా, ఇది వేసి పెట్టుకోండి. సరదాగానే వినండి, సీరియస్గా కాకుండా. కనుక్కుంటుంటే జస్ట్ తెలుసుకొని ఆ అమ్మాయి నెలకి 15-20 వేలు జస్ట్ ఫోన్ ఫాలో అప్ వాటి ద్వారా సంపాదిస్తుందా, నేను అంత చదివి ఉట్టిగానే ఉంటున్నానా అని ఇన్స్పైర్ అయ్యి ఐడియేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. చూడండి, తన ఇన్కము ఇన్స్పైర్ చేసింది. సో ఐడి వాల్యూ తెలియజేయడం అనేది ఇంపార్టెంట్. ఐడి వాల్యూ అప్పుడు ఆ భయం ప్లేస్లో భవిష్యత్తు వస్తుంది. సరైన భావాలు వచ్చేస్తాయి వెంటనే. తమో అనేది ఉండదు, ఇంకా తమోదో అనేది ఉండదు. వీళ్ళకి ఒక క్లారిటీ ఇస్తే అయిపోతుంది. కాన్షియస్నెస్ పెంచాలి. ఓకే, ఇక ఆ తర్వాత అసలైనటువంటి డేంజర్ అనేది ఇంకోటి ఉంటుంది. ఇది సెకండ్ లెవెల్ రజో. ఇక్కడ క్రోధము, భయము, క్రోధము, రాగము మీరు వినే ఉంటారు పదాలు. ఇది క్రోధానికి సంబంధించింది, రజోగుణం. ఓకే, అంతరంగం అనేది ఎప్పుడు కూడా తన ఒక ప్లాన్, స్క్రీన్ ప్లే. నేను ఒక సినిమా చూస్తుంటాను, అసలు సినిమాకి తేడా ఏంటి? స్క్రీన్ ప్లేనే. నేను ఒకటి అనుకుంటుంటాను, నేను ఊహించని దానికి ఎంత బాగా అతను ఇంకోటి తీస్తే అంత బాగా నచ్చుతుంది సినిమా. అంతేనా సార్? మనం ఒకటి ఊహిస్తూ ఉంటాం. సో మన జీవితం నెక్స్ట్ ఇట్లా జరిగితే నాకు ఇట్లా జరుగుతుంది, వీళ్ళకి నచ్చింది కాబట్టి 2 లాగిన్స్ వస్తే వీళ్ళు 250 అవుతారు, ఇట్లా అని వెంటనే ఊహిస్తూ ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే అట్లా ఉండదు అసలుకి. డివైన్ ప్లాన్ వేరే విధంగా ఉంటుంది. వీళ్ళు నాకు లీడర్లు కాబట్టి వీళ్ళు ఇట్లా అయిపోతారు వీళ్ళేదని, కానీ అట్లా ఉండదు స్క్రీన్ ప్లే అసలుకి. అనుకూలంగా జరగాలి అనేటువంటి దాన్ని వదులుకోవాలి. ఫస్ట్ నాకు అనుకూలంగా జరగాలి అనేదాన్ని వదులుకోవాలి. నేను నా శక్తిని ఇంప్రూవ్ చేసుకుంటే అనుకూలత శాతం పెరుగుతుంటుందని తెలుసుకోవాలి. శక్తిని ఎలా పెంచుకోవాలి అనేది మళ్ళీ మనం ఇంకో క్వశ్చన్ అన్నమాట. అక్కడ నా మైండ్ శక్తి క్రియేషన్కి, రీక్రియేషన్కి ఎలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను తెలుసుకుంటున్న సబ్జెక్ట్ రేపొద్దున నాకు ఇండస్ట్రీవాలో ఈ సబ్జెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే, ఇంపార్టెంట్ అనుకుంటే ఇప్పుడు చదువుతున్నారు కదా ఈసీఓ, సిఎస్ఈనో, అట్లాగే ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే మీకు ఉపయోగపడుతుంది 1 year తర్వాత. ఓకే, ఈ 1 year అనేది ఏం తెలుసుకుంటున్నాం. ఓకే, ఆరా పవర్ అనేది 1 day గురించి కాదు. నిన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు, తిరుపతి తాండ్రా, అసలు డైరెక్ట్ సెల్లింగ్ని ఒక 3 years నాటి తర్వాత తోటను చూసుకోవాలంట. 3 years కాదు, 3 weeks కూడా ఓపిక లేదు ఒక్కొక్కరికి, 3 months కూడా ఓపిక లేదు. అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ అంటే మాట్లాడుకుంటున్నారా భూమి మీద? అందుకనే దాని గురించి అంత ఓపిక ఉన్న వాళ్ళకి ఇది. ఈ రెండవ దాంట్లో, ఈ రజస్లో ఆ ఓపిక అనేది పోతుంది. అసలు టోటల్ టీమ్ని వాటిని పడేసుకునే వాళ్ళు ఈ రజోగుణము ఎక్కువగా ఉండడం. రజోగుణం ఏంటి? వీళ్ళంటే నేను అనుకున్నట్లుగా జరగట్లేదు, వీళ్ళు నేను అనుకున్నట్లు లేడు, ఆ మెంటర్ కూడా నేను అనుకున్నట్లు లేడు. అది కథ. ఇంకా కోచే నాకు అనుకూలంగా ఉంటే నాకు 6 pack ఎక్కడ వస్తుంది? ఫ్యామిలీ ప్యాకే ఉంటుంది. 6 pack ఎట్లా వస్తుంది?
నాకు ఇష్టమైన పదార్థాలను తినొద్దంటాడు, ఉదయం లెమ్మంటాడు, నేను అంత పని చేస్తున్నా నాకు ఓటేయడు, ఇట్లాంటివన్నీ ఇది వస్తుంది. సో ఈ రజోగుణంతో వచ్చిన ప్రాబ్లం మామూలుగా లేదు. పోతేపోయింది ఇండస్ట్రీ అన్నట్టు ఉంటారు చూడండి. ఓకే, ఇప్పుడు చాలామంది గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్లో బోల్డ్ ఎంతమంది ఉంటారు. దోస్ ఆర్ వెయిటింగ్ ఏంటంటే అట్లా చేసే వాళ్ళు ఎవరైనా ఒకరు వస్తారేమోనని, అంతే. నేను కావాలి అనేది వాళ్ళు కాదు, అసలు ఎలానో ఇట్లా ఉంటుంది. ఇంకొకటి, ఈ అగ్రెసివ్నెస్ అనేది చాలా దెబ్బతీస్తుంది. ఈ అసలైనటువంటి డేంజర్ ఏంటంటే ఈ మూడిట్లో సత్వ కాదు, తమో కాదు, రజోని చాలా పెద్ద ప్రాబ్లం. రజు వాళ్ళకి మీరు ఎంత చెప్పండి అసలు ఏ నాటికి ఉండదు. వాళ్ళతో కష్టం అసలుకి. అగ్రెసివ్గా ఉన్న వాళ్ళతోటి ఎప్పటికైనా మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటుంది వాళ్ళతోటి. ఆ కోపము, క్రోధం అనేది వీళ్ళు ఎంత తప్పించుకుంటే అంత మంచిది. ఇది క్రియేషన్ని, అంటే వాళ్ళకి ఏదైనా సాధించాలని ఎంత ఉంటుందో, డిసప్పాయింటెడ్, డల్నెస్, ఫీలింగ్, హర్టింగ్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. వీళ్ళు నా డ్రీమే నాకు ముఖ్యం అనుకుని ఉంటే అది మార్చుకోగలుగుతారు. ఆ వినయం వస్తుంది, వినయం అంతే. అది ఒక మాట రాసుకోండి శాంతి మేడం, ఉపయోగపడుతుంది. ఒక మాట రాసుకోండి, ఎప్పుడైనా పేపర్ తీసారనుకోండి పాత రోజుల్లోకి, అది తీసుకొస్తుంది. ఓకే, సో తమస్సు వల్ల కూడా జరిగే నష్టం కంటే వాళ్ళు ఇంకొక రోజు ఏదో ఒక రోజు భవిష్యత్తుని దర్శించి బద్ధకాన్ని వదిలించుకొని రెడీ అవ్వగలుగుతారు. కానీ ఈ అగ్రెసివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు తాను చెడింది కాక ఇంకొక నలుగురిని ఫోన్ చేసి మరి చెడగొడతారు. ఇది చాలా డేంజర్ క్యారెక్టర్ అనమాట. అసలు ఎక్కడికైనా డేంజర్ క్యారెక్టర్ ఇది, అగ్రెసివ్నెస్ అనేది. అస్సలు కోపం కంట్రోల్లో ఉండదు. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పడమే, ఆల్ ది బెస్ట్, మీకు ఎక్కడ శాంతి ఉంటే అక్కడ చేసుకోండి అని, అంతే. సో అది ఎక్కడా ఉపయోగపడదు అసలు. తన బద్ధకమే తన శత్రువు అని రాసినట్టు నేనైతే ఏ పద్యం చూడలే. తన కోపమే తన శత్రువు అని చదివింది అయితే చూసిన, అంతేనా? తన బద్ధకమే తన ఇంకా అంతవరకు అయితే చదవలేదు. అది తన కోపమే. ఫస్ట్ అంటే కోపము అనే దానికంటే క్రోధం ఉంది చూసారా, క్రోధం అనే మాట అంటే దాన్ని కంటిన్యూ చేయడం. కోపము క్రోధంకి తేడా ఏంటంటే కోపాన్ని కంటిన్యూ చేస్తే క్రోధం అవుతుంది. దాన్ని అంతనే మనసులో పెట్టుకొని అట్లా కాదు. ఏదైనా నచ్చకపోతే అసహనం వేరు, అసంతృప్తి వేరు. సార్ ఎన్నిసార్లు చెప్పాలి అనేది, అది వేరు. కోపం వేరు, అసంతృప్తి, అసహనం వేరే, కోపం వేరే. బహుశా ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టేనా? మొత్తం బిల్డింగ్ కూలగొట్టుకోకుండా ఉండాలంటే ఇదే కారణం. ఎప్పుడైనా సరే ఒకటి, ఇంకా నన్ను దేంట్లో ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. మరి నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నానా లేదా తెలియాలంటే మీకు ఎక్కడో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నట్టే. ఇదివరకు మిమ్మల్ని 4 అర్థం చేసుకునేవాళ్ళు, ఇప్పుడు 40 మంది అర్థం చేసుకుంటున్నారు. వెల్, గుడ్, కంగ్రాచులేషన్, కీప్ ఇట్ అప్. నన్ను ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు అని అంటే మీకు ఖచ్చితంగా థర్డ్ది సత్వగుణం పెరిగి ఉంటుంది, సాఫ్ట్ నేచర్. ఇదివరకు కంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, టీం వాళ్ళు కావచ్చు, ఇది గుణం పెరుగుతుంది నాకు, సత్వగుణం, సాఫ్ట్ నేచర్ పెరుగుతుంది, సత్వగుణం పెరుగుతుంది. ఇది చాలా మంచిది. ఇలాంటి ఐడియాలు కనుక మీకు దొరికితే పంట పండినట్టే. ఇంకా సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఫస్ట్లో తెలియకున్నా కాస్త టైం తక్కువ ఇచ్చినా ఏదైనా మార్చుకుంటారు. ఈ నేర్చుకుని వామ్మో ఈ స్టూడెంట్ మా కాలేజీకి వద్దండి ఎందుకంటే మార్కులను చూసి అంటాడు, కానీ ఇక్కడ మనసు చూసి మనం చూసుకోవాలి, ముందుకెళ్ళాలి. సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళ దగ్గర మనం కూడా వినయంగా ఉండి, అది చాలా ముఖ్యం. రజోగుణం ఉంది, అగ్రెసివ్నెస్ ఉంది అని అంటే పొరపాటున అగ్రెసివ్, అవును సార్ వాళ్ళు అంతే సార్ అని పొరపాటున మనం ఎంకరేజ్ చేసినామంటే ఇంకేం లేదు. ఇక అయస్కాంతానికి ఇంకో లోహం ఇచ్చి మళ్ళీ అయస్కాంతం గుంజుకున్నట్టే, సేమ్ దాన్ని.
ఈ సాఫ్ట్ నేచర్ మరి ఈ మూడో దగ్గర కూడా వదులుకోవాల్సింది ఏంటి అని అంటే, కొంచెం ఇక్కడ చూడండి. ఈ సత్వలో ఉన్నటువంటి కొంచెము దాన్ని, అది శుద్ధ సాత్విక్ కాదు, ఓన్లీ సాత్విక్. ఏంటంటే అక్కడ కూడా ఉపయోగపడింది అతి మంచితనం. అతి మంచితనం, ఇంకొకరు ముందు మంచిగా కనపడాలనే ఈ యాక్టింగ్ అనేది దెబ్బతింటుంది. అది సత్వగుణం, ఓవర్ సాఫ్ట్నెస్ అనమాట. దానివల్ల ఏమనుకుంటారో అనేది కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, అది కొంచెం ఇబ్బందికరం. వాళ్ళలో మంచి కనపడాలని అది చేయకూడదు. సక్సెస్ అయి చూపించాలి, వర్క్ చేసి చూపించుకోవాలి, మన డిసిప్లిన్ మనది, అంతే. సానుభూతి చూపించడం, సానుభూతి కోరుకోవడం ఈ థర్డ్ లెవెల్లో వదులుకోవాల్సినవి. ఇప్పుడు నేను ఇంత అట్లా కష్టపడుతున్నాను కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించట్లేదు. ఈ అతి మంచితనం కూడా, మనీ వస్తున్నాయా లేదా, వర్క్ జరుగుతుందా, ఎంతవరకు ముందుకెళ్తున్నాం, ఈ ఇంపార్టెన్స్ అనేది ఇట్లా కోరుకుంటాను. ఈ రజోలోనేమో ఓవర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, దీంట్లోనేమో ఈ విధంగా సానుభూతి, లేకపోతే ఇంకోళ్ళకి సానుభూతి చూపిస్తూ ఉండడం. మరి ఇంకోళ్ళ మీద కంపాషన్ ఉండడం మంచిదే కదా అంటే, కంపాషన్, దయ కలిగి ఉండడం మంచిదే. కానీ మీ గ్యాస్ పోవాలంటే, మీ అల్సర్ పోవాలంటే ఇదే తినాలండి అని చెప్పడం మంచిది. అయ్యో పాపం మీరు అది తినలేకుండా ఉంటున్నారు, అయితే తినండి, 2 మందులు వాడండి. ఇట్లా మనం వాళ్ళ దగ్గర దిగడం కాదు. సత్యం సత్యమే. ఏ రోజుకైనా నువ్వైతే ఉదయమే లేవాలి. ఇది నువ్వు నాకు కబుర్లు చెప్పొద్దు. ఉదయం లేచి ఉంటేనే నీ ఆరాన్ని నువ్వు స్టిఫ్నెస్గా ఉంచుకోగలుగుతావు, ఇంకొకరికి ఓ మాట చెప్పగలుగుతావు. నువ్వు అది లేకున్నా కూడా టీం బోనస్ తీసుకుంటావు, సీలింగ్ కొట్టేస్తావు, డైమండ్ అయిపోతావు. నేను అదే మాత్రం చెప్పను, అంతే. సో అది కాబట్టి ఇది అతి సత్వ, అర్థమైంది కదా ఈ 3 వదులుకోవాల్సినవి. సో భయంతో బద్ధకం వస్తుందా చూసుకోవాలి. భయంతో ఫ్యూచర్ని అసలు క్రాంతిదర్శులుగా ఉంటున్నామా, దాన్ని వదులుకోవాలి. ఓకే, మరి రెస్ట్ అవసరం లేదంటే అవసరమే. తమస్సు అనేది రెస్ట్లోకి వెళ్ళాలి మనం. ఆ చీకట్లోకి, నిద్రలోకి వెళ్తేనే మంచిది. ఆ శక్తి వచ్చేదే అక్కడ. కానీ శక్తి వచ్చే విధంగా ఉంటారు. మరి అగ్రెసివ్ అవసరం లేదా, నేను సాధించాలి, మా ఇంటికి సొంత ఇల్లు కట్టివ్వాలి మా వాళ్ళకి, లేకపోతే ఇది అవసరం, ఎందుకు అవసరం లేదు, ఖచ్చితంగా అవసరమే సంకల్పాలు. కానీ అది శక్తిని హరించే విధంగా ఉండకూడదు, కమ్యూనికేషన్ స్కిల్ పోయే విధంగా ఉండకూడదు. అది ఒకటి. థర్డ్ది సత్వ, ఓవర్ సాఫ్ట్నెస్ అనేది, అది కూడా ఉండకూడదు. అతి సానుభూతి అనేది, మంచిని కోరుకోవాలని, నా మీద సానుభూతి చూపించాలని, నేను హెల్ప్ చేశాను కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని ఎక్స్పెక్టేషన్ అనమాట. అది కూడా నో. సో నా లక్ష్యం కోసం నేను చేస్తున్నాను. ఏ అవసరం లేకపోతే నేను ఎందుకు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాను, నా టైం ఎందుకు కేటాయిస్తాను, నా అవసరం ఏదో ఉంది కాబట్టే నేను చూపిస్తున్నాను, అంతే. వాళ్ళు కూడా సేమ్ అనుకూలంగా ఉండాలని, నాతో పాటు ఇచ్చేయాలని అదేమీ లేదు నాకు. నా అవసరాలు నాకుంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి, అంతే. మరి మనకు అనుకూలంగా జరగదా అని అంటే, ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను. ఐన్స్టీన్ ప్రకారం పరమాణువుల్లో శక్తి ఉంది, దాన్ని క్వాంటమ్ అంటారు. ఇది నెక్స్ట్, ఇది ఒకటి వదులుకోవాల్సినవి చెప్పాను, మీకు చెప్తాను ఇంకోటి. ఓకేనా, అందరూ నాతోటి ఉన్నారు కదా రెడీగా, అంటే నాతోటి అంటే జ్ఞానంతో. నేను ఏదైనా కొంత సక్సెస్ తీసుకుంటున్నానని మీకు అనిపిస్తే, సో ఈ క్లారిటీ ఏదైతే నా దగ్గర ఈ మైండ్ సెట్ ఉందో, ఆ మైండ్ సెట్టే అన్నిటికీ కారణం. ఓకే, ఫ్యూచర్లో ఒకవేళ నా సక్సెస్ని మీరు ఊహిస్తే దీనికి ఇవ్వండి క్రెడిట్. కలిసి వచ్చిందండి, రాతుందండి, టీచర్ కాబట్టి మాట్లాడుతున్నాడు, ఇది అంత కాదు. టీచర్ కాబట్టి అవి కావు. నాకు ఇచ్చ అనేది ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నాకు ఫైనాన్షియల్ ముందు నా పిల్లలకి, నాకు ఫైనాన్షియల్ మీద పెద్ద ఇదేమీ లేదులే, కానీ నా పిల్లలే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. వాళ్ళకి టైం ఇస్తే ఇంకా చాలా సాధిస్తారు. సో వాళ్ళకి
పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ఉద్యోగం చుట్టే, ఆ 20,000 చుట్టే, ఆ 50,000 చుట్టే తిరగాల్సిన అవసరం లేకుండా ఉండాలి నా పిల్లలు. ఇది రిటైర్ అయ్యేంత వరకు ఇంకో 1000 పెరుగుతుందా, ఇంకో 2,000, ఏం డబ్బు చుట్టూ తిరగడం ఏంది అసలుకి? డబ్బుని క్రియేట్ చేసుకోవాలి, పవర్ ఉంది మనిషికి. అట్లా డబ్బు చుట్టూ తిరిగే వాళ్ళు డబ్బుల గురించి మాట్లాడేవాళ్ళు కాదు. చివరి వరకు ఆ షటర్ తీస్తే కానీ రావండి అనేది, అది డబ్బు చుట్టూ తిరగడం. జీవితంలో ఇంకెన్నో ఉన్నాయి సాధించాల్సింది, కేవలం డబ్బు మాత్రమే కాదు. ఇది నా ఫిలాసఫీ, రైట్. ఇప్పుడు ఒకసారి ఫిజిక్స్ చూద్దాం. ఓకే, పరమాణువుల్లోని శక్తిని క్వాంటం అంటారు. ఏది? కణము, అణువు, పరమాణువు శక్తి అని అంటాం. ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ అనేది పదార్థం. ఆ శక్తి ఆ పదార్థంగా మారింది. దాని చుట్టూ ఉన్నదే శక్తి. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటుంది. మరి ఈ శక్తి ఎందులో ఉందంటే ఆ శూన్యంలో ఉంది. ఆయన చెప్పిన విషయం ఏంటంటే 99.0001 వరకు ఆల్మోస్ట్ 100% ఎంటీనెస్సే ఉంది అని అన్నారు. ఖండ శాతం చాలా తక్కువ, శూన్యం శాతం ఎక్కువ అని. పల్ప్ చాలా తక్కువ. అర్థమైంది కదా ఇది? ఓకే, శూన్యమే ఇది. సో ఇక మరి పదార్థం శాతం ఎంత ఉంది అని, మనకు కనిపించే పదార్థం శాతం ఎంత ఈ విషయంలో అని అంటే 0.0000 అంటే 11 సున్నాల తర్వాత 1 వస్తుంది. అది అంత ఉంది. అది పదార్థం శాతం. అంటే ఈ శూన్యంలోని శక్తే ఈ పదార్థాన్ని శాసిస్తూ ఉంటుంది. ఇది పదార్థం అంటే మనం పొందేది అని మనం పొందేది, అది పదార్థం. ఈ ల్యాప్టాప్ని నేను పొందాను, ఇది ఒక పదార్థం. ఓకే, ఇవన్నీ, ఈ శబ్దాన్ని నేను పొందుతున్నాను ఇప్పుడు, ఇది ఒక పదార్థం. అట్లా సో శాసిస్తుంది ఏంటంటే శక్తి శాసిస్తూ ఉంటుంది. అయితే ఇంకొక మంచి క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్నటువంటిది ఏంటంటే శక్తి అంతా కూడా సమాచారంగా మారుతుంది. ఇది అసలైనటువంటిది. నేను మొన్న ఇది తెలిసిన తర్వాత మన వాళ్ళు స్టేటస్లో పెట్టుకున్నారు మిత్రులు, ఏమనంటే వాక్యం, అతనిలోని జీవశక్తి మనలో వెలుగై ఉండును. ఇది దాంట్లో ఉంది. అంటే ఆ పరమాత్మ సూపర్ పవర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఆ జీవశక్తి మనలో వెలుగు, అంటే కాంతి, జ్ఞానమై ఉండును అనేది ఉంది. సో సూర్యశక్తి ట్యాప్ అయిన తర్వాత డిఎన్ఏ అనేది, ఆ చెట్టుకి మనం ఏం ప్రతిసారి బోధించాల్సిన అవసరం లేదు. అది ఎంత ఎదగాలి ఏంటి అనేది మొత్తం ఆల్రెడీ ఆ జ్ఞానం అందులో ఉంది. ఇప్పుడు మీకు చెప్తాను ఎట్లా అనంటే, బియ్యం నుంచి పిండి వస్తుంది, అది జ్ఞానం అయితే అవి మనకు రొట్టెల్లాగా తినగలుగుతాం. సో చిన్న సింబాలిక్గా చెప్తాను. ఓకే, పిండి కొద్దీ రొట్టె, అంతేనా? మనం పొందేది అదే కదా, రొట్టెలే పొందగలుగుతాం. ఓకే, పిండి కొద్దీ రొట్టెని పొందుతాం. సో పిండి ఉండాలి. ఈ పిండి కావాలి అంటే జ్ఞానం పిండి అనుకుంటే శక్తి అనేది బియ్యం. ఇప్పుడు నేను వచ్చినది కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. దీనివల్ల నేను కనెక్ట్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే, చెప్పాను కదా, వదులుకునే శక్తి, పెంచుకునే శక్తి, రీక్రియేట్ చేసే శక్తి, ఇది వస్తుంది మీకు. లేకపోతే తను గైడ్ చేసుకోలేడు. ఏదో మరి నా రాత ఎట్లా ఉంది అట్లే జరుగుతుందేమో అనుకుంటుంటాడు. ఓకే, ఇది చూడండి, ఇది మనం ఎలా భావించాలి అని అంటే, మరి బియ్యంని పిండి మరకిస్తాం, ఇస్తే వాళ్ళు మనకి ఏమిస్తారు, ఇక్కడ పిండి ఇస్తారు, బియ్యాన్ని ఇస్తారు. ఓకే, ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, రైట్? ఈ చిన్న సింబాలిక్ అర్థమైతే ఓకే. ఇది ఎనర్జీ, శక్తి, ఎనర్జీ, రైట్? ఈ ఎనర్జీని, ఇది పిండి అంటే మనకి ఒక విజ్డమ్,
ఒక నాలెడ్జ్, ఒక ఇన్ఫర్మేషన్, కొన్ని ఐడియాలు ఏదైనా కావచ్చు, మన అంతరంగం నుంచి మనకు వస్తుంది. ఓకే, ఈ ఎనర్జీని ఈ ఇన్ఫర్మేషన్గా మారుతుంది. సో ఈ ఎనర్జీని ఇన్ఫర్మేషన్గా మార్చే ఒక సూపర్ నాలెడ్జ్, ఉన్నతమైన జ్ఞానం ఈ సృష్టిలో ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సిన అసలైన పాయింట్. అందుకే మనం దైవం అనే మన ప్రే అనేది, ఆస్క్ అనేది అంత బలంగా పనిచేస్తుంది. పూజ కావచ్చు, ఏదో ఒకటి మనం దేవుని కోసం చేసే ప్రార్థన కావచ్చు. ఇది సూపర్ పవర్, అది నాలెడ్జ్ అన్నమాట. ఉన్నతమైన జ్ఞానం, హై విజ్డమ్ అని. మనది హై విజ్డమ్ కాదు. ఓకే, పిండి కొద్దీ రొట్టె. నాకు హై ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే నన్ను నేను ఇంకా పవర్ఫుల్గా చేసుకునేటువంటి నా ఆలోచన శక్తిని, ఎందుకంటే నా ఆలోచనే అన్నీ అని అర్థమైనప్పుడు నా ఆలోచనల్లో ఇన్ఫర్మేషన్ పెరగాలి, జ్ఞానం పెరగాలి అని అనుకుంటే, ఇప్పుడు మీ ఆలోచనలో విజ్డమ్ బట్టే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. నా ఆలోచనలో విజ్డమ్ బట్టి నేను ఏం చెప్పాలి అనేది చెప్తున్నాను. అది చెప్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లేకపోతే ఉండదు. సో అది ఎలా జరుగుతుంది? నా ఇన్ఫర్మేషన్ ప్రకారం జరుగుతుంది. ఒకవేళ మీకు నచ్చి ఇది మంచి టాపిక్ సార్, ఉపయోగపడుతుంది అని, ఇప్పుడు పల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికి ఉపయోగపడుతుందా? కాఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఐ కేర్, అది ఎక్కడి నుంచి వచ్చింది? హై థాట్స్ నుంచి వచ్చింది, ఆ సైంటిస్టుల నుంచి, జపాన్ సైంటిస్టుల నుంచి వచ్చింది. సార్ విజ్డమ్, ఎనర్జీ, ఆలోచన శక్తి జ్ఞానంగా మారింది. అది ఎలా, ఎక్కడంటే అది ఎవరు చేయగలుగుతారు దాన్ని అంటే, ఇగో ఈ సూపర్ పవర్ హై విజ్డమ్ అని. ఓకేనా, ఇది మనం తెలుసుకోవాల్సింది. సో ఫైనల్గా ఇది మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. మన ఆలోచనలు, ఆలోచన యొక్క తీరు మన జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది. తెలిసినా కూడా చేయలేకపోవడానికి కారణం ఆలోచన శక్తి అనేది అంత లేకపోవడం. ఒకవేళ ఆ శక్తి కనుక ఉంటే అది అంటే ఇన్ఫర్మేషన్గా మారి జస్ట్ చిటికలో దాన్ని వదిలించుకోగలుగుతుంది, లేకపోతే వదిలించుకోలేదు. నాకు కూడా తెలుసు, ఈ తమస్ అంటే తెలుసు, రజో అంటే తెలుసు, సత్వ అంటే తెలుసు, నాకు కూడా తెలుసు. ఇంకా తెలియదు అంటే 1-2 సార్లు వచ్చి వినిపోతుంది మనసు, అంతే. దాన్ని అక్కడ తెలుసుకోవడం వరకే ఉంటుంది. నిమ్మకాయ నీళ్ళు తాగితే మంచిదని తెలుసు, బట్ వెళ్ళదు అక్కడికి. లాభం తెలిస్తే రాదు, దాన్ని తరిస్తే వస్తుంది, బీయింగ్ స్టేట్కి వెళ్తే వస్తుంది, అది ముఖ్యం. ఓకే, సో రేపు దీన్ని అంతరంగం అనేది మొత్తం శాసిస్తూ ఉంటుంది. ఒకసారి దీన్ని, ఇందులో ఉన్నటువంటి హైలైట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఒకసారి సీనియర్ నుంచి విందాము. క్రియేషన్ వ్యక్తి క్రియేషన్ అంటే ఫీల్ అవుతున్నాం. దానికి మొత్తం ఏదైనా జీవితంలో చెప్పంటే మనకు కావాల్సింది రెడీ అవడం కంటే వదులుకోవాల్సింది వదులుకోవడం అనుకుంటాను. దాన్ని బట్టి కొంచెం ఇప్పుడు చిన్న దుమ్ము పడింది అనుకోండి, ఇట్లా పడితే వెళ్ళిపోతుంది. పెద్ద మరకే అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నదే కావాలి. సో మనకు తెలిసినా కూడా దాన్ని వదులుకొని దాన్ని ఆ బీయింగ్ స్టేట్లో ఉండాలి అంటే ఆలోచన శక్తి అనేది ఎక్కువనే కావాలి. ఆలోచన శక్తి దేనివల్ల పెరుగుతుంది సార్? వేరే మాటే లేదు, గుడ్ హ్యాబిట్స్ వల్లనే ఆలోచన శక్తి పెరుగుతుంది. గుడ్ హ్యాబిట్స్ శరీరానికి సంబంధించి, మనసుకు సంబంధించి అండ్ బుద్ధికి సంబంధించి, తమో సంబంధించి శరీరము, రజస్కు సంబంధించి మనసు, సత్వకు సంబంధించి బుద్ధి. ఈ మూడిట్లో హై హ్యాబిట్స్ ఏంటి అనేది మనం
రోజు మార్నింగ్లో తెలుసుకుంటున్నాం. అప్పుడు ఆ స్పిరిట్ పవర్ అనేది పెరుగుతుంది, అది జ్ఞానంగా టర్న్ అవుతుంది. అప్పుడు చాలా ఈజీ వదిలించుకోవడం. మనం అనుకున్నట్టు దీనికి ఒక ఉండాలనుకుంటాం. తార్కాణం ఏంటి, కొలమానం ఏంటి, అంతరంగ శుద్ధి జరుగుతున్నట్టు, క్లెన్జింగ్ జరుగుతున్నట్టు అని అంటే ఒకటి ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వగలుగుతాం, అర్థం చేసుకునే శాతం పెరుగుతుంది, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళ శాతం పెరుగుతుంది, మనం అభిమానించే వాళ్ళ శాతం పెరుగుతుంది, మనల్ని అభిమానించే వాళ్ళ శాతం పెరుగుతుంది. బండ గుర్తుంది. కమ్యూనికేట్ ఎక్కువ కాగలుగుతాం మనం. అక్కడ నిష్పక్షపాత ధోరణి ఉండాలి. అస్సలు మనల్ని మనం వెనకేసుకురావద్దు అసలు. అంతే. మరి ఇంత చెప్పిన అర్థం అంటే ఒకటి చూడండి, నేచర్ మనకి ఏం చేస్తుంటుందంటే అనుకూలంగా నువ్వు సెట్ అవ్వాలంటే ముందు నీ పక్కన వాళ్ళని సెట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. ముందు నీ పక్కన వాళ్ళని సెట్ చేస్తూ నీకు అనుకూలంగా ఉండే వాళ్ళ శాతాన్ని పెంచుతూ ఉంటుంది. నేచర్ తీరుని బాగా అబ్జర్వ్ చేయాలి. నేచర్ తీరు అది చాలా మంచిగా సెట్ చేస్తూ అందరినీ ఉంటుంది. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ కోరుకున్నాను. మీకు తెలుసా 2014లోనే ఆయుష్ ప్రీమియం మార్క్ వచ్చింది. కరెక్ట్, మన కంపెనీ కూడా అప్పుడే పుట్టింది. కరెక్ట్గా 2014 నుంచి. సో మీరు అన్నీ కూడా ఇంటర్లింక్డ్ అయ్యి ఉంటాయి ప్రతి ఒక్కటి. అట్లా ఎంత ఇంటర్లింక్ ఉంటాయంటే అందరము ఒకే కాన్షియస్లో ఉన్నామని అర్థమవుతుంది తర్వాత. సో మనం అందుకనే అనుకూలత శాతాన్ని పెంచుకోవడం అనేది అనుకూలత శాతం. సో టీచర్ ఏం చేయాలంటే సి గ్రేడ్లో ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, బి గ్రేడ్లో ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, A1లో ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. లేదు నేను A1 వాళ్ళకి చెప్తా, వాళ్ళనే టెస్ట్ పెట్టి తీసుకురండి, సి వాళ్ళకి చెప్పలేను అంటే కుదరదు. అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం రాదు, సపరేట్గా ప్రైవేట్ స్కూల్లో చేసుకోవాలి. అర్థమైంది? సో అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉండడమే లీడర్షిప్, తద్వారా లీవరేజ్. దీన్నే కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ. అండ్ అందరికీ చూడండి, ఎప్పుడో మనం డిసెంబర్లో ఒక ప్రోగ్రాం చేసాము, అది కూడా స్టార్ 500లకే, నో స్టార్ నో 250 అనేది. మళ్ళీ 5 నెలల తర్వాత, యాక్చువల్లీ మనం ప్రతిసారి ప్రోగ్రామ్ అని ఇబ్బంది పెట్టట్లే. వేరే వాళ్ళు అయితే నెల ప్రోగ్రామ్స్, ఇంకా లావణ్య మేడం లాంటి సీనియర్లు అయితే విఓపీలకి ఎంత తిరిగారు, లేడీస్ గురించి కాదు చెప్తున్నా. ఓకే, వాళ్ళు విఓపీలకి ఆ భర్త భార్య అట్లా తిరిగారు. ఓకే, అందుకనే ఫ్యామిలీ ఇప్పుడు పర్ఫెక్ట్గా కాంపిటీషన్ ఈ టైంలో కూడా ఎట్లా సూపర్గా ఇవ్వగలుగుతుంది గుర్తుపెట్టు. అది ఏంటంటే వాళ్ళు చేసిన వర్క్. టాలెంట్ ఎక్కడ ఉంటుందంటే కన్సిస్టెన్సీలో. సో మీకు ఏం చెప్తున్నాను, రేపు రాజమండ్రిలో జరగబోయే ప్రోగ్రామ్ని మిస్ అవ్వకండి అని అయితే చెప్తాను. ఒక దూరపు చుట్టాల ఇంటికి వెళ్ళి వాళ్ళు రావట్లేదు వీళ్ళు రావట్లేదు కాదు, దూరపు ఇంట్లో ఎవరో ఒకరు మన వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఇంట్లో చుట్టాలు. స్లీపర్ కోచ్ చూసుకోవడం, మళ్ళీ వెళ్ళేటప్పుడు స్లీపర్ కోచ్, మళ్ళీ తెల్లారి ఇంట్లో ఉంటారు. ఓకే, ఇక మీరు ఒక్కరే వచ్చినా కూడా మన ఇంట్లో మనిషిలాగా అక్కడ రిసీవింగ్ ఉంటుంది, అంతా సూపర్గా ఉంటుంది. అది ఒకటి మాత్రం టీం మన్యంలో నేను చెప్తా, జెంట్ కానీ లేడీ కానీ ఎక్కడ రెస్పెక్ట్ కానీ ఏది కూడా తక్కువ ఉంటుంది. సరేనా? అందరూ అయితే రండి. నెక్స్ట్ ఆగస్టు 15కు ఉంటుంది. మళ్ళీ ఈ లోపల చూడండి, మనం నాలెడ్జ్ పెంచుకున్న కొద్దీ లక్ష్యానికి దగ్గర అవుతాం.